మీకు వృత్తిపరంగా ఇబ్బందులు ఉన్నాయా? అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువవుతోందా? వేరే ప్రాంతానికి బదిలీ అవ్వాలనుకుంటున్నారా? అయితే మీరు ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలోని ఆత్రేయపురం మండలం ర్యాలీలో ఉన్న జగన్మోహిని కేశవ స్వామి గుడి దర్శించాల్సిందే. ఈ ఆలయాన్ని దర్శించి పూజలు జరిపించిన వారు వాళ్ళు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారని నమ్మకం. ఈ ఆలయం బదిలీ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మంత్రులు మరియు రాజకీయ పదవుల్లో ఉన్నవారు ఈ ఆలయం వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే వాళ్ళ పదవులు పోతాయనే భయం. దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచిన జగన్మోహిని విష్ణుమూర్తియే అని మరిచి శివుడు ఆమెను మోహించి ఆమె వెంట పరిగెట్టాడంట. ఆమె ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ శిలగా మారిపోయిందని చెప్తూ ఉంటారు. 5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు కలిగిన జగన్మోహిని కేశవస్వామి విగ్రహం సాక్షాత్ విష్ణుమూర్తి స్వరూపం. మూల విరాట్ ముందు భాగం కేశవస్వామి, వెనక భాగం జగన్మోహినిగా ఇక్కడ ఉంటుంది.